Never thought it would be so hard. I grew up. Merry Christmas, guys, and Happy New Year soon to everybody. So welcome back to my channel, people. So today the video is about నేను థ్యాంక్స్ గివింగ్కి కొన్న క్రిస్మస్ గిఫ్ట్స్ ఇప్పుడు అన్బాక్స్ చేస్తామన్నమాట. ఈ క్రిస్మస్ గిఫ్ట్స్ ఇట్స్ ఫర్ సెల్ఫ్ గిఫ్టింగ్ అనమాట. నాకే మొత్తం మధుకి కొన్ని అనమాట. సో లెట్స్ డూ దోస్ అన్బాక్సింగ్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఐ వెయిటెడ్ సో లాంగ్ టు డూ దిస్ అన్బాక్సింగ్ అనమాట. ఐఎమ్ సో ఈగర్. సో లెట్స్ డూ ఇట్ రైట్ అవే. ఎందుకంటే చాలా చాలా ఫేవరెట్ పీసెస్ ఉన్నాయి నా అన్బాక్స్ చేయడానికి. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ద ఫస్ట్ వన్, హానెస్ట్లీ ఇది ఎక్కడెక్కడ నుంచి ఏమేమి వచ్చాయో నాకు తెలీదు. సో నేను కూడా మీతో పాటే ఓపెన్ చేసే చూడాలి ఏవేవి ఏమేమి ఆర్డర్ ఇచ్చాను అని. అండ్ 90% ఆఫ్ ద టైమ్ గైస్ ఐ యూజ్డ్ రకుటిన్ టు షాప్. సో రకుటిన్ నుండి కూడా నాకు ఆల్మోస్ట్ ఒక $500 క్యాష్ బ్యాక్ వచ్చిందనమాట నేను షాప్ చేసిన ప్రైజెస్కి. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ డీల్ ఫర్ థ్యాంక్స్ గివింగ్. ఆల్మోస్ట్ ఆల్ స్టోర్స్ 20% పెట్టున్నాడు అనమాట. ఓ వావ్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ అగ్స్. ఇట్స్ సో ప్రిటీ గైస్. ఓ మై గాడ్, రౌండ్ బాక్స్లో వచ్చింది. సో క్యూట్ ఇట్ ఈస్. అండ్ ఇది వచ్చి దీస్ యునో వాట్, ఓకే. సో మఫ్లర్స్ నాకు ఇన్ని రోజులు లేవన్నమాట. సో ఇది చూసారా ఎంత బాగా స్ట్రిక్ట్ ప్యాకింగ్ చేసి ఇచ్చాడు అసలు. దిస్ ఈజ్ సో కూల్. సో ఒకవేళ పెద్ద జాకెట్ వేసుకోకపోతే మనకి చలి తగలకుండా ఉండడానికి కొంటాం కదా గైజ్, అది తీసుకున్నా అనమాట ఈసారి. నాకు డెఫినెట్లీ కావాలి అని చెప్పి. ఈజ్ రియల్లీ గుడ్ గైజ్. అండ్ ద స్టోరేజ్ బాక్స్ ఈజ్ అమేజింగ్. నా మేకప్ రూమ్లో అలానే పెట్టేసుకోవచ్చు. ఐ లవ్ ఇట్ గైజ్. లవ్ ఇట్. సో ఇది 2 రీజన్స్కి తీసుకున్నా అనమాట. జార్జియా వెదర్కి 70% ఆఫ్ ద టైం నా పెద్ద జాకెట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. అలాంటప్పుడు ఇయర్ సేఫ్టీకి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి అలా వాడుకుందామని. అండ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ప్రెగ్నెంట్ సూన్ ఆర్ ఎనీ టైమ్, సో ప్రెగ్నెంట్ లేడీస్కి చెవులో గాలిపోకుండా దూదులు పెడతారు కదా గాయస్. సో దూదులు బదులు నేను స్టైల్గా ఇది పెట్టుకుందామని కూడా ప్లాన్ వేసాను అనమాట. సో దట్స్ ద రీజన్ బిహైండ్ బయింగ్ మై క్యూట్ అగ్స్ ఇయర్ మఫ్స్. సో ఇదంతా ఇట్లా ఫరీ ఉంటుంది. బ్లాక్ తీసుకున్నా విచ్ మ్యాచెస్ ఆల్ మై జాకెట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది అనమాట ఫ్రమ్ అగ్స్ బ్రాండ్. అండ్ దిస్ వన్ ద ఒరిజినల్ ప్రైస్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ $100 or something. And I got it for $85 or anything guys. I'm impressed with this packaging for sure. So let's do the next one. This is from, yes, these are from Swarovski guys. Swarovski నుండి నేను ఎక్కువ ఇయర్ రింగ్స్ ఇచ్చుకున్నాను అనమాట. బికాజ్ ఐ నీడ్ ఇయర్ రింగ్స్ చాలా ఇదైపోయింది, ఎస్పెషల్లీ విత్ మై బ్యాడ్ ఇయర్ లోబ్ నౌ. సో ఏ కమ్మలు వేస్తున్నా ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. నాకు అది సర్జరీ చేయించుకోవాలి ఇప్పుడు. నేను నెక్స్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు చేయించుకుందామని అనుకుంటున్నా. ఇక్కడ కూడా నాట్ దట్ బ్యాడ్, కాకపోతే దొరకట్లేదు గైజ్ అంత ఈజీగా అపాయింట్మెంట్స్. వీడు ప్యాకింగ్ మార్చాడనే కానీ తీయడమే రావట్లేదు, కష్టంగా ఉంటుంది. సో స్వరోస్కి ఇయర్ రింగ్స్ కూడా మంచి సేల్లో ఉందన్నమాట. ఆల్రెడీ ఐ థింక్ 40% ఆఫ్ ఉంది. ప్లస్ 2 or more ఐటమ్స్ కొంటే ఎక్స్ట్రా 20% or 15%. సీ ద ప్రిటీ బేబీ, హౌ క్యూట్ ఇట్ ఈస్. నో షెల్ టైప్ అనమాట. ఓ మై గాడ్ గైస్, హానెస్ట్గా చెప్తున్నా ఇది నేను రెగ్యులర్ వేర్ వేసుకుందామని తీసుకున్నా.
సో దీస్ ఆర్ మై ఫస్ట్ ప్రిటీ ఇయర్ రింగ్స్ ఫ్రమ్ స్వరోస్కి గైస్. నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ లాంగ్ వీడియో తర్వాత షార్ట్ వీడియోస్ చేస్తా, ఒక్కొక్కటి వేసుకొని చూపించి మీకు ఎలా ఉంది అని, సో దట్ మీకు కూడా ఫేస్కి ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది బెటర్ కదా. ద రీజన్ వై ఐఎమ్ నాట్ షేరింగ్ ద ప్రైజెస్ ఈజ్ ఇన్ని ఈమెయిల్స్ ఓపెన్ చేయాలి ఇప్పుడు నేను ప్రైజెస్కి. సో మీకు ఏ ఐటమ్ అయితే నచ్చిందో దాని డీటెయిల్స్ అడగండి, నాకు డిస్కౌంట్లో ఎంత ప్రైజెస్కి వచ్చిందో నేను అది చెప్తాను అనమాట. లెట్ మీ ఓపెన్ ది అనదర్ ఇయర్ రింగ్స్. బై ద వే నాకు స్టోర్లో అమ్మాయి చెప్పింది ఏంటి అంటే ఈ బాక్సెస్ అంటే పడేయకండి గైస్, ఇది 2 years వారంటీ అట్లా కావాలి అంటే ఈ వైట్ బాక్సెస్ కూడా ఉంచుకోవాలంట. స్టోన్స్ ఆర్ అమేజింగ్, స్వరోస్కి స్టోన్స్. నెక్స్ట్ వీక్ కూడా సింపుల్ ఇయర్ రింగ్స్. లెట్ మీ షో యూ గైస్ ద ఇయర్ రింగ్స్. ఓ మై గాడ్ గాడ్, see the prettiness here, how pretty these are, right? అనుకుంటాం గైస్ స్వరోస్కి కింద పెట్టాలా అని, బట్ దే స్టోన్స్ ద క్లారిటీ ఈజ్ ద అట్మోస్ట్ క్లారిటీ అండ్ యూ గైస్ కాంట్ బిలీవ్. ఇదైతే నేను ఎవ్రీడే వాడుతున్నా, సింగిల్ టైం కూడా టార్నిష్ అవ్వదు, షవర్ కూడా చేస్తా దీంతో, బ్రేస్లెట్తో అలానే ఉంటుంది అనమాట. దట్స్ ద రీజన్ బిహైండ్ ఐ ఇన్వెస్ట్ ఆన్ స్వరోస్కి జ్యువెలరీ. ద క్వాలిటీ ఈజ్ టాప్ నాచ్. So let's do the another one. ఇది అమేజింగ్ ప్యాకేజ్ గైజ్. ఇది వచ్చి హుక్స్ అనమాట. నా క్రిస్మస్ డెకార్కైనా దేనికన్నా హుక్స్ కొందామని చెప్పి ఈ హుక్స్ తీసుకున్నా నేను, స్టిక్కీ హుక్స్ లాగా. సో ద నెక్స్ట్ బాక్స్, ఇది ఎక్కడి నుంచో చెప్పగలమా? ఇది బ్లూమింగ్ డేల్స్ గైజ్. ఓ మై గాడ్, దిస్ వన్ ఐ ఆమ్ సో క్యూరియస్ బికాస్ ఇది నా లాస్ట్ ఇయర్ చెక్ లిస్ట్ అనమాట. లాస్ట్ ఇయర్ లైట్ తీసుకున్నా బికాజ్ లాస్ట్ ఇయర్ నాకు జాకెట్ ఇంపార్టెంట్ అనిపించింది. బికాజ్ నా జాకెట్ మధుకి ఇచ్చేసాను అనమాట, వింటర్ జాకెట్. అండ్ నాకు వింటర్ జాకెట్ కావాల్సి ఉందే, హవాయికి వెళ్తే కావాలి అని చెప్పి, అందుకని ఇది సాక్రిఫైస్ చేశాను. బట్ దిస్ ఇయర్ ఐ డిడ్ నాట్ సాక్రిఫైస్, నాకు కావాలి అనుకున్నది కొన్నాను అనమాట. అండ్ ఆల్సో గిఫ్ట్ ఫర్ మధు నేను కొన్నది. ద రీజన్ బిహైండ్ హిమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ రియల్లీ గుడ్. సో నాకు గిఫ్ట్ కొనాలనిపించింది మధు కూడా. అఫ్కోర్స్ ఎవ్రీ ఇయర్ కొంటాను ఏదో ఒకటి, ఇప్పుడు కూడా అలానే కొన్నాను అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నా బోర్లు ఆడిపోతాయని నా భయం గైజ్ వీటితో. ఇది ఎట్లా ప్యాక్ చేశాడో కూడా అర్థం కావట్లేదు. You guys have to see this. This is from the famous David Yurman jewelry. Let me throw this trash away. So first thing first, travel pouches. మంచిగా ఇది ఇంకో ట్రావెల్ పౌచ్, వైట్ అండ్ బ్రౌన్ కలర్. సో 2 బ్రేస్లెట్స్కి 2 ట్రావెల్ పౌచెస్, అంటే 4 ట్రావెల్ పౌచెస్ ఇచ్చాడు. అండ్ సర్టిఫికేట్ ఆఫ్ ఆథెంటిసిటీ కార్డ్స్ అనమాట. ఫ్రమ్ డేవిడ్ యూమన్. అండ్ ద బిల్, ఇదైతే బిల్ ఇందులో ఉంది కాబట్టి మీకు చెప్తాను ఎంత అయింది అనేసి. ఇది వచ్చి $1,594, అంటే $1,600 అయ్యింది. కాకపోతే నాకు రకుటెన్ నుండి 20% క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పా కదా. సో అలా వచ్చిన దాంట్లో ఐ థింక్ 1490 is the total guys, and sales tax is 100, మొత్తం 1600 అయింది. 20% నా క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. అది మీరు క్యాన్ సీ దిస్. Are you guys ready? I am so ready guys, I am so ready. Honestly మధు వీడియో తీస్తున్నాడు, లేకపోతే మధుతో అన్బాక్స్ చేయించదాన్ని. ఇది
ఇలాంటివి కొంటే ఏంటంటే గాయస్ స్టాండర్డ్ అనమాట ఇవి గోల్డ్ అండ్ సిల్వర్ పీసెస్ మనం అమ్మితే కూడా మనకి ఇవే డబ్బులు వస్తాయి అన్నమాట. సో దీస్ ఆర్ సో టోటల్లీ వర్త్ బయింగ్ అనమాట. ఇప్పుడు కనుక ఇది ఫ్యాషన్ ఫైల్లో చూసారంటే సేమ్ నా బ్రేస్లెట్ అయితే అదే ప్రైస్గా ఉంది ఆల్మోస్ట్ తెలుసా గైస్. సో ఐ వాజ్ లైక్ క్రేజీ పీపుల్. ఓ మై గాడ్ మధుది చాలా బాగుంది గైస్. It is so pretty. Oh my god. Oh my god. Wow, Rabujju, I want to show it to you on your hand. Ella. Da. Oh my god, it looks so pretty on him. Thank you, Rabujju, for taking care of me very well all the time. I know you are lucky, but sometimes I'm lucky too. So the next one is, did you like it? బాగుంది. కడియంలా ఉంది. కడియమే. ఓకే. బ్రాస్లెట్ స్టైల్ ఆల్రెడీ ఉందని కడియం తీసుకున్నాయి సార్. బాగుంది. Mine is చింపేసింది డిజైన్ అయితే అమేజింగ్ ఉంటుంది అది. కేక కేక కేక. Pretty little baby, I'm so in love with you. Multiple David Yurman bracelets, they combined into a single bracelet anamata. Perfect, oh perfect. See their clarity, David Yurman అని ఇక్కడ కూడా రాసుంటుంది. అండ్ సేమ్ బాక్స్ ఆ బ్రేస్లెట్ మధు కూడా ఉంది, నెట్ థిక్కర్ వర్షన్ అనమాట. లెట్ మీ వేర్ ఇట్ ఫర్ మై హ్యాండ్ అండ్ షో యూ గైస్. యూ కెన్ యాజ్ ద ఫ్లవర్స్ ఐ సిట్ ఫర్ అవర్స్ టెల్లింగ్ ఆల్ ద బ్లూ బర్డ్స్. వెరీ ప్రిటీ ఉంది గైస్. And you can wear every day as well. These are like real 92 point silver and gold, 18 karat gold to chestar anamata villu. Sorry. So these are like everyday pieces honestly. Yep. Oh my god, I'm loving it. Loving it. So pretty. It is so pretty guys. So happy smiles tarvata next box unbox cheddam manam. I don't know where is, oh this is from Ring Concierge anukunta. సో ఈ మధ్య మినిమలిస్టిక్ జ్యువెలరీ వస్తుంది ఈ షాప్ నుండి. అక్కడ నుంచి కొన్ని ఆర్డర్ పెట్టుకున్నా. అందులో కూడా సేల్ ఉండే గైస్, మంచిగా 30% ఆఫ్ సేల్ ఉండింది అనమాట. సో డీసెంట్ ప్రైస్గా వచ్చింది. గోల్డ్ జ్యువెలరీ ఇది కూడా, కాకపోతే అవర్ రెగ్యులర్ వేర్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. దీనికి కూడా నాకు మధు హెల్ప్ కావాల్సి ఉంటుంది అనుకుంటా పెట్టడానికి. మేబీ పెట్టి చూపిటాను ఇప్పుడు. సో ఇలా ఉంటుంది అనమాట. They have a very minimalistic, very pretty jewelry guys. So I have bought 3 from them. So ఒకటి వచ్చి లింక్ చైన్ నెక్లెస్, ఇంకోటి గోల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్, ఇంకొకటి 3 ఇవి గైస్ ఎవ్రీడే వాడడానికి ఇయర్ రింగ్స్. Little baby, I'm so in love with you. Very pretty ఉన్నాయి guys. Very lightweight కూడా ఉన్నాయి మంచిగా. So the next one is for stacking purposes anamata. Ee chains, oh my good god, can anybody say no to this kind of necklaces guys? No way.
See this. ఇక్కడ వెరీ ప్రిటీ ఉంది అండ్ ఇట్ హ్యాస్ 3 లింక్స్ ఇక్కడ. ఎంత హైట్ కావాలంటే అంత హైట్కి వేసుకోవచ్చు మనం మంచిగా. దిస్ ఈజ్ వన్ అండ్ ద నెక్స్ట్ స్టాకబుల్ ఈజ్ ప్లేన్ అనుకుంటా. లెట్స్ సీ. దిస్ ఈజ్ టిఫినీ ఇన్స్పైర్డ్ అనమాట ఇది. యాక్చువల్లీ టిఫినీలో సేమ్ టు సేమ్ ఉంది గైజ్ ఇట్లాంటిది, బట్ ఇట్స్ అ వే టూ ఎక్స్పెన్సివ్ ఇన్ టిఫినీ, బట్ దిస్ ఐ గాట్ ఇట్ ఫర్ ఎ వెరీ గుడ్ ప్రైస్. చాలా క్యూట్ ఉంది విత్ సేమ్ 3 ఎక్స్టెన్షన్స్ అనమాట. ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వేసుకోవచ్చు మనం. సూపర్ ప్రిటీ ఉంది గైస్ వాళ్ళ జ్యువెలరీ. నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఇవి ఇప్పుడు వేసి చూపించాలి అంటే మధు అక్కడ పెట్టేసి రావాలి. సో అందుకే మీకు షార్ట్ వీడియో తీసి చూపిస్తా. రింగ్ కాన్సియర్జ్. ఎస్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ అగైన్ ఐ డోంట్ నో. సో లెట్స్ సీ ఇట్. Oh, this is so special to me. So special to my heart. Enduku antara? This is a very pretty watch from a brand called Michelle. Very, I mean, I'm so much thoughtful process tho idi teeskunna anamata. One of the reason guys, when I was talking to my mom like ఒక 1 week ముందర అట్లా మాట్లాడేటప్పుడు నాకు గోల్డ్ టైప్లో వాచ్ వేసుకోవాలన్న కోరిక తీరేటట్టే లేదు. నాకు ఒక్క మంచి వాచ్ కూడా కొనిలేదు నువ్వు అన్నదన్నమాట. నేను ఇంత కష్టపడి సంపాదిస్తూ మా మమ్మీ కొనియకపోతే ఎలా గైస్? మా మమ్మీ నోట్ల నుంచి ఆ మాట వచ్చిందా అనేసి, అంటే నేను కొనలేదా అనేసి నాకు థాట్ వచ్చిందనమాట. సో ఇమ్మీడియట్లీ for this Thanksgiving, the first gift I bought is for Madhu, David Urman, and also my mummy ki first చూసుకున్నాక ఆ తర్వాత నాకు షాప్ చేసుకున్నా అనమాట నేను. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ Michelle diamond watch for my mom. ప్యూర్ అంటే ఇది గోల్డ్ కాదు, లోపలిది మాత్రం డైమండ్స్, స్టెయిన్లెస్ స్టీల్ పైన గోల్డ్ అనమాట. సో ద రీజన్ బిహైండ్ ఐ బాట్ ఈజ్ మా మమ్మీ వాడాలి యాజ్ లాంగ్ యాజ్ లైక్ తను ఎంత వాడుతుందో అట్లా అన్నట్లు. తర్వాత మా మమ్మీ గుర్తుగా నాకే ఉండాలి వాచ్ అని చెప్పి ఐ మేడ్ ఎ డెసిషన్ అండ్ ఐ వెంట్ విత్ అ గుడ్ బ్రాండెడ్ వాచ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ రెగ్యులర్ గోల్డ్ వాచ్ అనమాట. నార్మల్ గోల్డ్ వాచ్ కాకుండా. సో ఆమెకి గోల్డ్ వాచ్ కూడా ఉంది, లైక్ రియల్ 22 క్యారెట్ గోల్డ్ వాచ్. అది పెట్టదంట, అలాంటిది కాదంట, ఇలాగ కావాలి అన్నదన్నమాట. సో ఇది నేను కస్టమైజ్ చేయించాను. సో లెట్ మీ షో యూ గైస్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ ఆన్ ద బ్యాక్. If you see here on the back, I don't know మీకు కనిపిస్తుందా కనిపిదా అని, I love you పారి సోమశేఖర అని రాసా గైస్. మై మామ్ నేమ్ ఇస్ పారిజాతం, డాడీ పేరు సోమశేఖర అనమాట. ఇద్దరు పేరు ఉండాలని ఇలా రాయిపించాను అనమాట. సో నా వేసుకొని చూపిస్తా మీకు ఎలా ఉంటుందో. వన్ ఆఫ్ ద ప్రిటియెస్ట్ వాచ్ గైస్. మమ్మీ వచ్చాక లింక్స్ తీపియాలి. ఇలా ఉంటుంది. సూపర్ క్యూట్ ఉంది వాచ్. ఎలా ఉంది రబుజు వాచ్? బాగుంది చూడండి. సో మేబీ కెమెరాలో అంత సరిగ్గా కనపట్లేదు కానీ రియల్గా బాగుంది. దిస్ వాచ్ ఈజ్ అరౌండ్ $2,400 guys. ఐ హోప్ మా అమ్మ ఫస్ట్ ఈ వీడియో చూడంగానే బండ బూతులు తిడుతుంది నన్ను. తిట్టినా పర్లేదు. అట్ లాస్ట్ ఇఫ్ షీ యూజెస్ ఇట్ I'll be so happy.
మా మమ్మీ వాచ్ బ్రిస్ట్ నా దానికంటే చాలా చిన్నది ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్లీ ఒక 10 లింకుల పైన ఇప్పించాలి. Michelle. So if you guys are looking for a good watches, like a branded watch, this designer has a very good style, guys. So మీరు పక్కా ట్రై చేయొచ్చు ఆమెతో. చాలా ఈ డిజైనర్లో చాలా బాగుంటాయి, క్లాసీ ఉంటాయి వాచెస్ అయితే. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్స్ అనమాట. అందుకని మమ్మీ అడిగిన వెంటనే నాకు థాట్ ప్రాసెస్ ఈ బ్రాండ్ పైకే వెళ్ళింది. నాకు అంత మంచిగా ఉంటాయి అన్నమాట వాచెస్. సో దిస్ ఈజ్ అ గిఫ్ట్ ఫర్ మై మామ్. And Imcharu, for your purchase, we hope this piece reflects you in every way, bold, beautiful and unlike other. Mama, I hope నీకు ఈ వాచ్ నచ్చింది అనుకుంటున్నాను. తిట్టేది మాత్రం పప్పాతో తిట్టుకో నన్ను. నేను ఫోన్ చేసినప్పుడు బాగుందని చెప్పు. ఓకే, ఐ హోప్ యూ విల్ లవ్ దిస్ వాచ్. So let's do the another one now. This is from నో ఐడియా. ఇక్కడ ఏదో మరి డెక్కర్స్ బ్రాండ్ అని రాస్తుంది. సో 99% ఇది నేను 2 parts చేస్తా గాయస్. ఇట్స్ ఎ లాంగ్ వీడియో. సో దీస్ ఆర్ ఫ్రమ్ Uggs as well. Uggs బ్రాండ్ ఇది కూడా. 99% ఇది నేను ఇంట్లో వాడుకోవడానికి తీసుకున్నది గైస్. అగ్స్లో వెరీ గుడ్ సేల్ ఉందన్నమాట. ఇంట్లో కూడా ఇంత బ్రాండెడా అంటే యాస్, ఎందుకంటే కాళ్ళు చల్లగా అవ్వకూడదు, నాకు వెచ్చగా ఉండాలి. వెచ్చగా ఉండే దాంట్లో నేను నమ్మే బ్రాండ్ ఏది అంటే అగ్స్ మాత్రమే అనమాట. ఐ ఫీల్ ది షీప్ ఊల్ వచ్చి చాలా కంఫర్ట్ ఇస్తుంది అని నేను నమ్ముతాను. అందుకనేసే ఐ స్పెండ్స్ మనీ ఆన్ దిస్ వన్స్. సో అంతకు మించి ఇంకేం లేదు. అండ్ ల్యాంబ్ ఫర్, ఇది ఆస్ట్రేలియా నుండి వచ్చిందంట గైస్. దట్ ఈస్ వాట్ మెన్షన్ హియర్. సో బేసికలీ ఇంట్లో వాడడానికి, నాకు కాళ్ళకి చల్లగా తగలకుండా, బ్లడ్ ఫ్లో పర్పస్. అండ్ ఇంకొకటి ఏం ఆలోచించిన అంటే, మనము ఇంట్లో వాడే స్లిప్పర్స్ కొంటాం కదా గైస్, అది మాది వుడ్ ఫ్లోర్ అయినా కూడా ఇలా జారుతుంది అనమాట అప్పుడప్పుడు. ఐ వాంట్ గుడ్ గ్రిప్, జారకుండా అని. అది కూడా ఇంకో రీజన్. నేను థాట్ చేసి కొనుక్కున్నాను అనమాట, స్ట్రాంగ్ ఉండాలి ఇంట్లో వాడేవి కూడా అని చెప్పి. సో దీస్ ఆర్ ఫర్ హోమ్ యూస్. పర్ఫెక్ట్. ఎంత వెచ్చగా ఉందో గైస్, సాక్స్ లేకపోయినా కూడా బాగుంది. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ పర్చేస్. I can be a good brand ambassador for Uggs because I love their product. చూపించేటప్పుడే బుజ్జు ఆల్ ద వే హ్యాండ్ ముందుకు తీసుకొచ్చాయి, ఎందుకంటే నువ్వు ఆటో ఫోకస్ పనిచేయదు కదా నువ్వు పక్కన పెడితే. So let's do the another unboxing. I don't know from where this is. They mentioned please video before unpacking అన్నాడు. అంటే ఏందో నాకు అర్థం కావట్లేదు. Oops. ఓవెన్ది స్ప్లిట్ ప్రూఫ్ది ఇంట్లో ఒకటి ఉండే గాయస్, అది ఇరిగిపోయింది అనమాట. మధు ఇది లేకుండా పెట్టేశాడంటే ఓవెన్ అంతా చిమ్మేస్తుంది. నాకు భయం అనమాట, అందుకనేసి క్లీన్ చేసుకోవాల్సింది నేను అనేసి బ్లాక్ అండ్ గ్లాస్లో ఒకటి కొన్నా. ప్లాస్టిక్ ఐ డోంట్ లైక్ గాయస్, నేను అందుకే గ్లాసే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇది ఓవెన్ కవర్స్ అనమాట, మైక్రోవేవ్లో పెట్టడానికి. So the next one is another 2 Swarovski way. I have my heart for this. Guys, see the pretty. I don't know who are the designers. నేనే గొప్ప డిజైనర్ అని నేను ఫీల్ అయిపోతూ ఉంటా, జోక్ ఇది. కాకపోతే వీళ్ళు చేసి డిజైన్స్ చూడండి గాయస్, వాట్ అ ప్రిటీ బ్యూటీ అసలు. ఇది సూపర్ ఉంది కదా గాయస్. లక్ లక్.
ఇది దేనికి కొన్నానో దీన్ని మ్యాచింగ్ నెక్లెస్ చూపిస్తా ఇప్పుడు మీకు. షాక్ అయి షాక్ షాక్ షాక్. క్రేజీ ఉంది నెక్లెస్ అయితే. లిటరల్లీ వెరీ కాంటెంపరీ, వెరీ స్టైలిష్. See that stone, that big square Swarovski stone. Amazing ఉంది అసలు నిజంగా. ఇది మాత్రం క్విక్గా అయినా పెట్టి చూసేస్తా. క్విక్గా అయినా. వెరీ కాంటెంపరీ. ఒకసారి కింద పెట్టి కూర్చోదు. సో నేను మొత్తం వేయకపోయినా ఊరికి అలా పెట్టి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. నా దగ్గర ఒక మ్యాక్డగాల్ డ్రెస్ ఉంది. ఆ డ్రెస్ వేసుకొని ఇది వేసుకుంటా. ఒకసారి మధుతో డేట్ నైట్ ఎప్పుడన్నా అట్లాంటాలో మంచి మిష్లన్ స్టార్ రెస్టారెంట్కి తీసుకెళ్తే ఆ రోజు రెడీ అవుతా. అలా చూపిస్తా మీకు. సో ప్రిటీ. ఇది లేకుండా చూడండి గైస్. Ooh, classy to the core. Unboxing guys. So ఇది వచ్చి if I'm not wrong Coach అనుకుంటున్నాను. So let's see. కాదు, ఇది కూడా పెద్ద ట్విస్ట్ గైస్. ఇది మా వాషర్ డ్రైయర్ రూమ్లోకి బట్టలు వేసుకోవడానికి బాస్కెట్, వాషర్ బాస్కెట్ అనమాట. ఇది కూడా థీమ్కి తగ్గట్టు ఉండాలి. నీట్గా మెష్ తీసుకున్నా నేను. వైట్ టవల్స్ అట్లా ఎప్పుడన్నా ఉతుక్కోవడానికి అక్కడ వేయడానికి అనమాట. సో ఇది మధు పైన పెట్టేస్తారు తర్వాత. So let's do the another unboxing. So the next one is guys, for me, this is a winter jacket in a lighter version from Coach. Just అలా వేసుకొని వెళ్ళిపోవడానికి guys. It's so pretty. So అందుకని తీసేసుకున్నా అనమాట. లెట్ మీ వేర్ అండ్ షో. లైక్ డ్రెస్సెస్ పైకి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఎవ్రీ టైమ్ ఆ పెద్ద పఫర్ జాకెట్ కంటే ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. కొంచెం వెదర్స్ బాగుండే రోజు, ఐ మీన్ నాట్ సూపర్ చిల్లీ లేని రోజు అనమాట. అందుకని తీసుకున్నారు గైస్. ఇది వెరీ రీజనబుల్, వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. యూ గైస్ కాంట్ బిలీవ్. ఇక్కడ ఎంత ఉంది, $580 ఉంది కదా. ఐ జస్ట్ పెయిడ్ $140. చాలా వర్త్ అనిపించింది నాకు ఇది. సీ దట్ క్వాలిటీ. సో ఫ్రమ్ పాస్ట్ లైక్ ఒక 10 yearsగా ఐ వాజ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కోచ్ అనమాట. అంటిల్ దిస్ ఇయర్ ఎప్పుడైతే మా అత్తమ్మకి బ్యాగ్ కొనాలని నేను ఇక్కడికి వెళ్ళాను మాల్కి, అప్పుడు వాడి డిజైన్స్ చూసి పిచ్చి లేసింది నాకు. ఇంత రీడిజైన్ చేశాడా కోచ్ అని అనిపించింది. ఐఎమ్ నౌ గుడ్ ఫ్యాన్ ఆఫ్ కోచ్. దేర్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇట్లా జాకెట్స్ కానీ ఇవన్నీ ఇట్స్ రియల్లీ ప్రిటీ. చాలా చాలా బాగుందన్నమాట క్వాలిటీ వైజ్ కానీ ఏదన్నా. లోపల ఇలా ఉంది. సో ఎవ్రీడే నేను పార్లర్కి అలా వెళ్ళాలంటే ఐ డోంట్ నీడ్ ఎ పఫర్ జాకెట్. ఇలా వేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట నేను. దట్స్ ద రీజన్ ఐ బాట్ దిస్ వన్.
So the next one, guys, I think is also from Uggs. Uggs lo isar baane konna. ఎందుకంటే యాక్చువల్లీ ఈ షాపింగ్ అంతా దిస్ ఇయర్ ఐ డిడ్ రియల్లీ గుడ్ గైజ్. హానెస్ట్గా చెప్పాలి అంటే ఐ డిడ్ నాట్ షాప్ ద ఎంటైర్ ఇయర్, బట్ థ్యాంక్స్ గివింగ్కే ఐ స్పెండ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇన్ ద ఎంటైర్ ఇయర్ ఐ థింక్ ఐ పర్చేస్డ్ వన్ హ్యాండ్ బ్యాగ్ అనుకుంటా. నాకు తెలిసినంత వరకు ఇండియా అన్బాక్సింగ్ చేసా చూడండి, అదొక హ్యాండ్ బ్యాగ్ అని అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు నేను ఇయర్, బట్ థ్యాంక్స్ గివింగ్కి ఐ డిడ్ ఎ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ షాపింగ్. The first one is also the winter boots. నా దగ్గర ఓన్లీ 2 Uggs winter boots ఉన్నాయన్నమాట. ఒకటి ఎవ్రీ వింటర్ ఎవ్రీ లాంగ్ బూట్స్ అనమాట, లైక్ స్నో ఏరియాస్కి అలా ఉండేటప్పుడు వేసుకునేది. 2 బ్లాకే ఉన్నాయన్నమాట. ఈసారి కొంచెం బ్రౌన్ కలర్ వెళ్దామని చెప్పి ఇది డిఫరెంట్ మోడల్ ఇది తీసుకున్నా. నేను ఎవ్రీడే వాడే బ్లాక్ వచ్చి ఇక్కడి వరకే ఆగిపోతుంది అనమాట. ఇది కొంచెం సాలిడ్, ఇది ఇట్లా కూడా వేసుకోవచ్చు మనం కావాలంటే పైకి. సో ఇది 2 వేస్లో వేసుకోవచ్చు అని చెప్పి రీజన్తో సాక్స్ లేకుండా కంఫర్టబుల్గా చల్లగా లేకుండా ఉంటుందని చెప్పి దట్స్ ద రీజన్ ఐ పర్చేస్డ్ దిస్ అనమాట ఈసారి. అండ్ ఇన్ బ్రౌన్ కలర్. వెరీ 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 గుడ్ బ్రాండ్ గైస్. అల్టిమేట్ ఉంటుంది, ఆసమ్ ఉంటుంది ఈ బ్రాండ్ అయితే. అసలు నిజంగా ఎంత వెచ్చగా ఉంటుందంటే -10 degrees 20 degrees వరకు కవర్ చేస్తుంది అనమాట ఇది. సో దట్స్ వై ఐ లవ్ దిస్. సో రియల్ ఫర్, ఇది కూడా ల్యాంబ్ స్కిన్ ఫర్రే అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఆస్ట్రేలియా. అండ్ ఇలాంటివి వాడాలి గైస్ వింటర్లో. మనం మేసీస్లో ఇంకా జేసీ పెన్నీలో తక్కువకి వస్తాయని 1000 షూస్ కొని నేను ఆ టైంలో నేను అట్లానే బొక్కలు పెట్టుకున్నాను డబ్బులన్నీ. ఇట్లా సేల్లో వచ్చి $20 $10 కొనేసి కొంచెం కూడా చలాపదు, కొంచెం కూడా వింటర్లో సెట్ కాదు అసలు. ఇట్ టుక్ మీ అబౌట్ 9 to 10 years టు అండర్స్టాండ్ ఇక్కడ వెదర్కి ఎలాంటి బూట్స్, ఎలాంటి గ్లౌజ్లు, ఎలాంటి జాకెట్స్ ఉండాలని. సో దట్ వీ కెన్ హ్యాపీలీ ఎంజాయ్ అవుట్డోర్స్ కూడా వింటర్లో. లేకపోతే ఇల్లే గతి. ఈ చలికి చిరాకు దొబ్బుతుంది బయటికి వెళ్ళాలి అంటే. సొగానికి సొగం వెళ్ళమన్నమాట. అందుకే సో ద నెక్స్ట్ ఐటమ్కి మధు విల్ ఫైట్ విత్ మీ అనమాట, నాకెందుకు కొనలేదు అని. నాకు కూడా కొన్నాక నాకు గుర్తొచ్చింది కదా, అయ్యో మధు కూడా కొనుంటే బాగుండేది అనేసి. సో కొనలేదన్నమాట. ఐ బాట్ 2 bathrobes ఫర్ మై సెల్ఫ్. 2 సేల్లో వచ్చిందని 2 కొనుక్కున్నా గైస్ అగ్స్ నుండి. ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ బై అ చీపర్ వన్. అండ్ ఇంత వెచ్చగా ఉండవు కదా గైస్ బాత్రూమ్స్, అందుకనేసి 2 bathrobes కొనుక్కున్నానే. 1 and 2. ఈసారి మధు కొంటా గైస్ క్రిస్మస్కి కనుక ఏమన్నా సేల్ పెట్టాడంటే. అబ్బా ఎంత వెచ్చగా ఉంటుందో, దుప్పటి కప్పుకున్నట్లుంది గైస్ బాత్రూమ్. దిస్ ఈజ్ మచ్ నీడెడ్ యు నో. 100 బుజ్జిన బాత్రూమ్. నేను వాంటెడ్లీ బ్రౌన్ తీసుకున్నా, వైట్ బ్లాక్ తీసుకోకుండా. మంచిగా ఉంది కదా అని చెప్పి. సో ఇంక మీట టవల్స్ తక్కువ, ఇది ఎక్కువ వాడచ్చు షవర్ అయ్యాక. The last one is from Amazon. I think if I'm not wrong,
ఓకే మేబీ సోప్ డిస్పెన్సర్స్ అనుకుంటా. మేము మా దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ సోప్ డిస్పెన్సర్ ఏమైతుందంటే గైస్ లైక్ ఛార్జ్ అయిపోతే మేము ఛార్జ్ పెట్టట్లేదు అనమాట. అది యూఎస్బీ కేబుల్స్ కేబుల్సే ఉంటాయి, అయినా కూడా వీఆర్ సో లేజీ, మేము ఛార్జ్ పెట్టట్లేదు బాత్రూమ్స్లో. సో సోప్ డిస్పెన్స్ అవ్వట్లేదు అనమాట. అందుకనేసి ఆల్టర్నేటివ్స్గా ఉంటాయి కదా అని చెప్పి సోప్ డిస్పెన్సర్స్ కొన్నాను అనమాట. కింద కిచెన్కి, కింద బాత్రూమ్కి, పైన అన్ని బాత్రూమ్స్కి బ్లాక్లో. సో ఆల్టర్నేటివ్ మెథడ్స్లో సోప్స్ అన్నీ వేసి పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పి. అండ్ స్పూన్స్ ఫర్ మీ పార్లర్కి. అంతే గాయస్, అయిపోయింది. నా ఈ అన్ని పర్చేజెస్లో మీకే పర్చేజ్ నచ్చిందో నాకు చెప్పండి కమెంట్ చేసి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ట్రై ఆల్ ఆఫ్ ఇట్. సో మీకు కూడా ఏది నచ్చిందో చెప్పండి నా ఈ అన్బాక్సింగ్స్లో. అండ్ డెఫినెట్లీ గైస్ ఐ డూ హ్యావ్ ద లింక్స్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ మై ఈమెయిల్స్. సో మీకు కనుక ఏవేవి స్పెషల్గా నచ్చిందో వాటి లింక్స్ అడగండి. ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ఇన్ ద కమెంట్స్ ఆర్ లైక్ పిన్డ్ కమెంట్స్లో పెడుతూ ఉంటాను నేను కూడా. ఇప్పుడైతే ఇన్ని ఐటమ్స్కి నేను నా ఈమెయిల్స్ అన్ని చెక్ చేసి ప్రైస్ పాయింట్స్ చెక్ చేసి ఇట్స్ వే టూ మచ్ అయిపోతుంది అనమాట. బట్ ఐ విల్ డెఫినెట్లీ షేర్ ద ప్రైజెస్ లింక్స్ అండ్ రకుటీన్లో నాకు ఎంత వచ్చిందో. మీకు ఇంకా ఈజీగా ఉండాలి అంటే జస్ట్ పింగ్ మీ ఇన్ ద ఇన్స్టాగ్రామ్లో నేను చాలా యాక్టివ్గానే ఉంటా, బాగానే రెస్పాండ్ అవుతుంటా. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ ఐమ్ గోయింగ్ టు డివైడ్ దిస్ ఇంటూ 2. మీకు ముందే చెప్పేస్తున్నాను. Please like, share and subscribe to my channel, and don't forget to hit the hype icon so that it will reach to many people and వాళ్ళకు కూడా నచ్చుతుందేమో ఈ అన్బాక్సింగ్ అని అనుకుంటున్నాను అనమాట. So that's it all guys. See you in my next video. Bye people. Never thought it would be so hard. I grew